హాయ్ అండి, నందిని కిచెన్ ఫుడ్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ మలాయి మసాలా కర్రీ. ఎప్పుడు ఆనియన్స్ టమాటాలకు మాత్రమే కట్ చేసి చేస్తూ ఉంటారు కదా, అలా కాకుండా ఒక్కసారి పాలతో ట్రై చేయండి. ఎంతో ఎంతో టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు కర్రీ చేసినా కానీ ఇలానే చేస్తూ ఉంటారు, అంత బాగుంటుంది. అది ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను ఒక 2 పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాను. అవి కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 20 వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను. వీటన్నింటిని మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఎగ్స్ను బాయిల్ చేసుకొని ఇలా 2 పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. నేను అన్నింటినీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక మందపాటి గిన్నె తీసుకొని దానిలో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. కొంచెం సాజీర వేసుకోవాలి. ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమం ఏదైతే ఉందో ఆనియన్ చిల్లీ మిశ్రమం మొత్తం అందులో వేసేసుకొని ఇలా కలుపుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు వేసుకొని కలిపేసుకొని ఇది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక 1 కప్ పాలు వేసుకోవాలి. నేనైతే 1 కప్ తీసుకున్నాను. గ్రేవీ ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు 2 కప్స్ తీసుకోవచ్చు. ఇలా మగ్గుతున్నప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. ఇలా కొంచెం చిక్కబడిన తర్వాత 1 కప్ హాట్ వాటర్ వేసుకోవాలి. నేనైతే హాట్ వాటర్ వేసుకుంటున్నాను. హాట్ వాటర్ వేసుకుంటేనే చాలా బాగుంటుంది. మీరు కూడా హాట్ వాటరే తప్పకుండా వేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ లవంగాల పౌడర్, 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్, 1/2 టీ స్పూన్ మెంతుల జీలకర్ర పౌడర్ వేసుకొని ఇలా కలుపుకొని ఒక 5 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఉడకబెట్టుకున్న ఎగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇందులో వేసేసుకోవాలి. ఎల్ల వైపు వేసుకుంటేనే విరిగిపోకుండా ఉంటాయి. ఇలా అన్నింటినీ వేసేసుకోవాలి. కొంచెం మగ్గిపోయాక జాగ్రత్తగా వీటిని టర్న్ చేసుకోవాలి. చివరిగా 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇలా మగ్గిపోయాక ఆయిల్ అంతా బయటికి వస్తూ ఉంటుంది. అప్పుడు దీన్ని దింపేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీ అయిన ఎగ్ మలాయి మసాలా కర్రీ. చూసారా ఎంత బాగుందో. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో కూడా. చూడడానికే కాదు, తినడానికి కూడా చాలా బాగుంటుంది. నచ్చిందా? మీకు కూడా నచ్చినట్టయితే మీ ఇంట్లో మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నా కొత్త వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఓకే అండి, బాయ్.